హాయ్ ట్రైనీలు, ఈ సెషన్లో మనం వెహికల్ సస్పెన్షన్ డేటాను ప్రదర్శించండి మరియు వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ను గుర్తించండి VIN గురించి నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు వాహనం యొక్క భాగాలను తెలుసుకోగలుగుతారు. వాహనం స్పెసిఫికేషన్ డేటా ప్రకారం భాగాల స్పెసిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు మరియు వాహన గుర్తింపు సంఖ్య స్పెసిఫికేషన్ను తెలుసుకోగలరు. వాహనాల యొక్క 5 ప్రధాన భాగాలను చూడటం ద్వారా సెషన్ను ప్రారంభిద్దాం. అవి ఇంజిన్ భాగాలు, డ్రైవ్, ట్రాన్స్మిషన్ మరియు స్టీరింగ్ భాగాలు, సస్పెన్షన్ మరియు బ్రేక్ భాగాలు, ఎలక్ట్రికల్ భాగాలు మరియు బాడీ మరియు చట్రం. ఇంజిన్ ఒక సంక్లిష్టమైన యూనిట్. ఇది రసాయన శక్తిని, ఉష్ణశక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. వాహన కదలిక కోసం ఉపయోగించబడుతుంది. ఇంధన దహన వివిధ ప్రక్రియలు ఉన్నాయి. అంతర్గత దహన IC ఇంజిన్లో ఇంధనం ఇంజిన్లో కాల్చబడుతుంది. అయితే బాహ్య దహన EC ఇంజిన్లో ఇంధనం బాహ్యంగా కాల్చబడుతుంది మరియు యాంత్రిక కదలిక కోసం ఆవిరిని ఉత్పత్తి చేస్తుంది. డ్రైవ్ వీల్స్కు అంతర్గత దహన యంత్రం యొక్క అవుట్పుట్ను సరఫరా చేయడానికి మోటార్ వాహనాలలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉపయోగించబడుతుంది. ప్రసార వ్యవస్థ క్లచ్ అసెంబ్లీ, గేర్ బాక్స్ లేదా ట్రాన్స్మిషన్ కేస్ అసెంబ్లీ మరియు ప్రొపెల్లర్ షాఫ్ట్ క్రింది భాగాలను కలిగి ఉంటుంది. స్టీరింగ్ మెకానిజంలో వాహనాన్ని నియంత్రించడానికి స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్ గేర్ ఉంటాయి. 2 రకాల మెకానిజం అందుబాటులో ఉంది. డేవిస్ మరియు ఎకర్మాన్ స్టీరింగ్ మెకానిజం. వీటిలో అకెర్మాన్ రకం దాని సరళత కారణంగా మరింత ప్రజాదరణ పొందింది. ఇది టైర్ వేర్ను అలాగే రాపిడిని తగ్గిస్తుంది. సస్పెన్షన్ సిస్టమ్ ద్వంద్వ ప్రయోజనాన్ని అందిస్తుంది. వాహనం యొక్క నిర్వహణ మరియు బ్రేకింగ్కు దోహదపడుతుంది. సస్పెన్షన్ సిస్టమ్ యొక్క రకాలు: సాంప్రదాయిక సస్పెన్షన్ సిస్టమ్, స్వతంత్ర సస్పెన్షన్ సిస్టమ్ మరియు ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్. దూరంగా వాహనాన్ని ఆపడానికి బ్రేకులు అవసరం మరియు చక్రాల గతి శక్తిని వాతావరణంలోకి వెదజల్లబడే ఉష్ణశక్తిగా మార్చడం ద్వారా ఇది జరుగుతుంది. అనేక రకాల బ్రేకులు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు మెకానికల్ బ్రేక్, హైడ్రాలిక్ బ్రేక్, ఎయిర్ బ్రేక్ మొదలైనవి. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ సిస్టంలు ఆటోమొబైల్ పనితీరులో ముఖ్య పాత్ర పోషిస్తాయి మరియు స్టార్టింగ్ సిస్టమ్, ఇగ్నిషన్ సిస్టమ్, జనరేటింగ్ లేదా ఛార్జింగ్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్ మరియు ఇతర ఉపకరణాల కోసం కనెక్షన్లను కలిగి ఉంటాయి. మోస్తున్న యూనిట్ అని కూడా పిలువబడే చట్రం బాడీతో సహా అన్ని భాగాలకు ఆవాసమై దానిపైన బిగించబడతాయి. ప్రధాన మౌంటు సమగ్ర లేదా ఫ్రేమ్లెస్ నిర్మాణంలో శరీరం చట్రం యొక్క అంతర్భాగంగా ఉంటుంది. సాంప్రదాయ చట్రంలో తయారీదారు నుండి ఛాసీ లేదా ఛాసీ అందుకున్న తర్వాత శరీరం తయారు చేయబడుతుంది. వాహన భాగాలను గుర్తించి బోధకుని మార్గదర్శకం ప్రకారం భాగాల నిర్దేశాన్ని తనిఖీ చేద్దాం. ఇక్కడ జాబితా చేయబడిన అన్ని అవసరమైన సాధనాలు
లేదా పరికరాలు మరియు సామగ్రిని మీరు కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. మహీంద్రా బొలెరో GLX కోసం జాబితా చేయబడిన స్పెసిఫికేషన్ డేటా ఇక్కడ ఉంది. ఇంజిన్, ట్రాన్స్మిషన్, సస్పెన్షన్, ఫ్రేమ్, స్టీరింగ్, క్లచ్, బ్రేక్స్, యాజిల్, విద్యుత్ ఉపకరణాలు, చక్రాలు మరియు టైర్లు, ఇంధన వ్యవస్థ మరియు బరువులు. గుర్తింపు సంఖ్య స్పెసిఫికేషన్ యొక్క వాహనాన్ని గుర్తిద్దాం. అవసరమైన సాధనాలు లేదా పరికరాలు మరియు సామగ్రిని సేకరించండి. ఇక్కడ వాహన గుర్తింపు సంఖ్య యొక్క సాధారణ సమాచారం ఉంది. VIN 17 అంకెలతో కూడి ఉంటుంది మరియు WMI, VDS మరియు VIS అనే 3 పెద్ద సమూహాలుగా వర్గీకరించబడింది. ఉదాహరణకు MAL BB5 IBC AMI 73752. VIN వర్గీకరణ గురించి ఈ పట్టిక వివరాలు. గమనిక: తయారీదారుని బట్టి వాహన కోడ్ మారవచ్చు. గైడ్లైన్లో మీ ఇన్స్టిట్యూట్ వాహనంలో VIN నంబర్ను తనిఖీ చేయండి. సాదా మైదానంలో కారు ఉంచండి. హ్యాండ్ బ్రేక్ వర్తింపజేయండి మరియు చక్రాలను సరిచూసుకోండి. మీ వాహనంలో VIN నంబర్ ఉన్న లొకేషన్ను గుర్తించండి. ఒక కాగితంపై మీ వాహనం యొక్క VIN నంబర్ను రాసి ఉంచుకోండి. తయారీ యొక్క సాధారణ సమాచారం ప్రకారం VIN నంబర్ వివరాలను డీకోడ్ చేయండి. వెహికల్ స్పెసిఫికేషన్ డేటాను ప్రదర్శించండి మరియు వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్ను గుర్తించండి అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు వాహనం యొక్క భాగాల గురించి స్పష్టమైన జ్ఞానాన్ని పొంది ఉన్నారు. వాహనం స్పెసిఫికేషన్ డేటా ప్రకారం విడిభాగాల స్పెసిఫికేషన్ను తనిఖీ చేయండి మరియు వాహన గుర్తింపు నంబర్ స్పెసిఫికేషన్ను తెలుసుకోవాలి.